ఎట్టకేలకు అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ ట్రైలర్ రిలీజ్ అయితే అయిపోయింది. చాలా రోజులుగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారు మనందరికీ తెలుసు. మెయిన్లీ అక్కినేని అభిమానులు. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఈసారి అఖిల్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు అని. ట్రైలర్ స్టార్టింగ్ లోనే నాగార్జున గారి వాయిస్ ఓవర్ తో మొదలైంది. ఇది మహాభారతం అనే డైలాగ్ తో ఆసక్తిని పెంచేశారు. అక్కడి నుంచి ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదనే ఫీలింగ్ అయితే కలిగింది. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో 18 రోజులు ద్రౌపది అమ్మవారిని కొలుస్తారు. ఆ ఊర్లో రక్తపు బొట్టు కూడా కింద పడకూడదు. ఈ డైలాగ్ తో ఈ కథ మొత్తం ఆ గ్రామం, ఆ జాతర, ఆ సాంప్రదాయం చుట్టూనే తిరుగుతుందని ఒక హింట్ అయితే ఇచ్చేశారు. ట్రైలర్ మొత్తం గమనిస్తే ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కమర్షియల్ రివెంజ్ డ్రామాలా అనిపిస్తుంది. కానీ దానితో పాటు మంచి ఎమోషన్ కూడా ఉండేలా ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విలన్ క్యారెక్టర్ ని చూసినప్పుడు అతడికి ఆ ఊర్లో ఒక ప్రత్యేక స్థానం ఉన్నట్లు చూపించారు. ట్రైలర్ లో చూపించిన విధానం చూస్తే అతడిని ధర్మరాజుతో పోలుస్తున్నట్లు, బహుశా ఆ ఊరికి పెద్ద మనిషి లేదా ప్రెసిడెంట్ లాంటి వ్యక్తి అయి ఉండొచ్చు. అదే కథలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక హీరో విషయానికి వస్తే మొదట చాలా సింపుల్ గా కనిపించే ఈ క్యారెక్టర్ పరిస్థితులు మారిన తర్వాత పూర్తిగా మారిపోతాడు అనిపిస్తుంది. ట్రైలర్ లో అఖిల్ బాడీ లాంగ్వేజ్, లుక్, యాక్షన్, డైలాగ్ డెలివరీ అన్ని కూడా గత సినిమాల కంటే చాలా మెచ్యూర్డ్ గా కనిపించాయి. కొన్ని సీన్లు చూస్తుంటే రంగస్థలం తరహా గ్రామీణ వాతావరణం, పండుగలు, ఎమోషన్స్ గుర్తుకొచ్చాయి. కానీ అదే సమయంలో యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగా మిక్స్ చేసినట్లు కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే హీరోకి బ్రదర్ క్యారెక్టర్ లాంటి ఒక క్యారెక్టర్ ని చూపించారు. ఆ క్యారెక్టర్ కి ఏమైనా జరుగుతుందేమో, అదే హీరో రివెంజ్ కి కారణం అవుతుందేమో అనే అనుమానం కూడా వస్తుంది. ట్రైలర్ లో అది క్లియర్ గా చెప్పలేదు కానీ అలాంటి హింట్స్ మాత్రం గట్టిగానే పెట్టారు. ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడితే సునీల్ గారు చెప్పే కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం, ఈ డైలాగ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ఆ డైలాగ్ చూస్తే క్లైమాక్స్ లో హీరో అసలు విశ్వరూపం చూపించే అవకాశం ఉందనే ఫీలింగ్ కూడా వస్తుంది. ట్రైలర్ మొత్తాన్ని మహాభారతంతో కనెక్ట్ చేసిన విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు పెద్ద ప్లస్ అని చెప్పాలి. ప్రతి యాక్షన్ షాట్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అఖిల్ కెరీర్ గురించి మాట్లాడితే టాలెంట్ ఉంది, డాన్స్ లో బాగా చేస్తాడు, ఫైట్స్ చేయగలడు, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు కెరీర్ ని మార్చేసి బిగ్ బ్లాక్ బస్టర్ మాత్రం రాలేదు. అందుకే ఈ సినిమా అఖిల్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ట్రైలర్ అయితే మంచి ఇంపాక్ట్ ఇచ్చింది, కానీ కమర్షియల్ గా అది ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. అసలు కదా ఎమోషన్, స్క్రీన్ ప్లే ఎంత బలంగా ఉంటాయో మూవీ రిలీజ్ అయిన తర్వాతే చూడాలి. దాన్ని బట్టే ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ట్రైలర్ బాగుంటే సినిమా బాగుంటుందని అనుకుంటే మాత్రం అది పెద్ద పొరపాటే. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు, ఈసారి అఖిల్ హిట్ కొట్టే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. ట్రైలర్ ఆ ఫీలింగ్ అయితే ఇచ్చింది. ట్రైలర్ పరంగా మాత్రం మంచి మార్కులు కొట్టేసిందనే చెప్పాలి లెనిన్ మూవీ. ట్రైలరే కాదు, సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ఎనీ అప్డేట్ ప్రతిదీ కూడా మూవీకి పాజిటివ్ టాక్ నే తీసుకొచ్చింది. ఇప్పుడు మీకు ప్రశ్న, లెనిన్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? ఈసారి అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొడతాడా లేదా, లేదంటే ట్రైలర్ వరకు మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూలు, ట్రైలర్ అనాలిసిస్ కోసం మన ది మహేష్ రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మనం ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.